చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రయాణం చేయడానికి మన సొంత వాహనం లేకపోతే మనం ఆన్లైన్లో ఈ ఊబరు, ఓలా వీటిని ఆశ్రయిస్తూ ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో ఆ సంస్థల మీద చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయండి. ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఏదైనా రద్దీ సమయం కావచ్చు, లేదంటే ఏమైనా బుకింగ్స్ రద్దు చేసుకున్నా విపరీతంగా ఛార్జీలు వేసి ఇబ్బంది పెడుతున్నట్టుగా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. దాంతోపాటు ఈ క్యాబ్ ఓనర్స్, డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బందులు తప్పట్లా 25% వసూలు చేస్తూ ఉన్నారంట. కాబట్టి దీనికి ఏదో రకంగా చెక్ పెట్టాలి. కొంత డ్రైవర్లకి, క్యాబ్ ఓనర్లకి వెసులుబాటు కల్పించాలని భారత ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఇక్కడ చూడండి, ఊబర్, ఓలాకు పత్రికల్లో కూడా వచ్చింది వార్త. ఊబర్, ఓలాకు పోటీగా భారత్ ట్యాక్సీ రాబోతోంది. సహకార విధానంలో తెస్తుంది కేంద్రం. వచ్చే నెల నుంచి ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొస్తా ఉన్నారు. డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. చూడండి, క్యాబ్ సర్వీసులు అందించే ఓలా, ఊబర్లకు పోటీగా భారత్ ట్యాక్సీ వస్తుంది. క్యాబ్ నిర్వాహకుల నుంచి ఎలాంటి కమిషన్లు వసూలు చేయకుండా సహకార పద్ధతులు నిర్వహించే ఈ సర్వీస్తో అటు క్యాబ్ నిర్వాహకులకు, ఇటు ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. కాబట్టి సహకార పద్ధతి అంటే ఈ ఓనర్స్ కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఈ క్యాబ్ల ఓనర్లు కావచ్చు, వీళ్ళు నామమాత్రంగా ప్రభుత్వానికి చెల్లిస్తే సరిపోతుంది. మిగతా ప్రయోజనాలన్నీ కూడా వాళ్ళకే చేరుతాయి. సో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ప్యాసింజర్లు కూడా ఇక రేట్లు తగ్గుతాయి అనమాట. ఇప్పుడు 100 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం చెల్లించే చోట 60-70 రూపాయలకి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఆ పద్ధతిలో ప్రభుత్వం ఈ భారత్ ట్యాక్సీని తీసుకొస్తుంది. ఇక్కడ చూడండి, ఓలా, ఊబర్ సంస్థలు క్యాబ్ నిర్వాహకులు, డ్రైవర్ల నుంచి అడ్డగోలుగా 25% కమిషన్స్ వసూలు చేస్తున్నాయంట. క్యాబ్ ఓనర్లు, డ్రైవర్ల నుంచి 25% వసూలు చేస్తూ ఉన్నారంట. ఈ కంప్లైంట్స్ చాలా రోజులు నడుస్తూ ఉంది. ఈ ప్రయాణికుల నుంచి కూడా ఈ ప్రయాణాలు రద్దు చేసుకున్నప్పుడు రద్దీ సమయాల్లో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు క్యాబ్ సర్వీసులకు ప్రత్యామ్నాయాన్ని అందుబాటులోకి తేవడం, క్యాబ్ నిర్వాహకులు, డ్రైవర్లకు ప్రయాణ ఛార్జీలు పూర్తిగా అందేలా చేయడం లక్ష్యంగా. మీకు గుర్తుండే ఉంటుంది, మనం ఎప్పుడన్నా వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్లకి, క్యాబ్ నడిపించే వాళ్ళకి మనం అడుగుతూ ఉంటాం, ఎంత వస్తుందన్నా మీరు రోజు నడుపుతూ ఉంటారు కదా అంటే, వాళ్ళు ఆ సంస్థకి వెళ్తుందన్న ఎక్కువ, వాళ్ళే డబ్బులు కట్ చేసుకుని మాకు నామమాత్రంగా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు 200 రూపాయలు ఛార్జ్ ఉంటే దాదాపు ఒక 70% ఒక్కొక్కసారి వాళ్ళే తీసుకుంటారు, మాకు మిగిలేదు చాలా తక్కువ అన్న, ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు. సో దాన్ని ఆట కట్టించడం కోసం ఆ ఓలా, ఊబర్ సంస్థలు ఎక్కువగా డబ్బులు వసూలు చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భారత్ ట్యాక్సీ లాంటిది ఒకటి వస్తే, ప్రభుత్వమే నేరుగా ఒకటి తీసుకొస్తే అప్పుడు వాళ్ళు ఆలోచనలో పడతారు. వాళ్ళు కొంచెం తగ్గించి ప్రయాణికులు సౌలభ్యంగా ఉండటం కోసం, డ్రైవర్లకు సౌలభ్యం కోసం వాళ్ళు అప్పుడు ఆలోచన చేస్తారు. అంతవరకు వాళ్ళలో మార్పు రాదని చెప్పి ప్రభుత్వం భావించి సొంతంగా భారత్ ట్యాక్సీ అని ఒకటి తీసుకొస్తూ ఉన్నారు. అయితే కేంద్ర సహకార శాఖ జాతీయ గవర్నెన్స్ భారత్ ట్యాక్సీని రూపొందించింది. 300 కోట్ల రూపాయల మూలధనంతో సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసింది. క్యాబ్ నిర్వాహకుల నుంచి రోజువారీ లేదా నెలవారీ సభ్యత్వ రుసుము మాత్రమే తీసుకుంటారు. మీరు అందులో జాయిన్ కావాలంటే, భారత్ ట్యాక్సీలో జాయిన్ కావాలంటే కేవలం సభ్యత్వ రుసుము మాత్రమే ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది అనమాట. అందులో జాయిన్ అయిపోతే ఇక రెగ్యులర్గా భారత్ ట్యాక్సీ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చు. వాళ్ళకి ప్రయోజనం, ప్రయాణికులకు కూడా ప్రయోజనం. నవంబర్ నుంచి ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టుగా 650 క్యాబులతో భారత్ ట్యాక్సీని ప్రారంభించబోతున్నారు. ఆల్రెడీ యాప్ రెడీ అయిపోయింది. నవంబర్ నుంచి ఢిల్లీలో స్టార్ట్ చేస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో 650 క్యాబులతో, డ్రైవర్లతో స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వరుసగా డిసెంబర్లో ముంబై, పూణే, భోపాల్, లక్నో, జైపూర్ సహా 20 నగరాలకు, వచ్చే ఏడాది మార్చి నాటికి, ఇక నెక్స్ట్ మార్చికి మొత్తం అన్ని పట్టణాలు, నగరాల్లో ఈ భారత్ ట్యాక్సీ అనేది అందుబాటులోకి వస్తుంది. 2030 నాటికి 1,00,000 మంది క్యాబ్ డ్రైవర్లను భారత్ ట్యాక్సీకి అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇది ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ క్యాబ్ ఓనర్లు, డ్రైవర్లు కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన పర్లేదు. కేవలం సభ్యత్వం మాత్రమే, నామమాత్రంగా సభ్యత్వం కోసం కొద్దిగా డబ్బులు వసూలు చేస్తారు. ఇక మొత్తం కూడా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నది ఎక్కువ మొత్తం వాళ్ళకే ఉండాలి. ఎవరైతే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కష్టపడతారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం వీళ్ళు ఓలా, ఊబర్లు ఇంకో కొన్ని ఉన్నాయి, ఇష్టారీతిన వాళ్ళు దండుకుంటున్నారు. వీళ్ళ కష్టాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. ఇది పద్ధతి కాదని చెప్పి కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వమే ఒక భారత్ ట్యాక్సీ అని తీసుకొస్తుంది. డ్రైవర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇది ఒక గొప్ప ప్రయత్నంగా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మార్చి కల్లా మొత్తం ఇది అందుబాటులోకి వచ్చేస్తుంది.
అప్పుడు వాళ్ళు దారిలోకి వస్తారు. అరే మేము చేసేది కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు భావిస్తారు. ఏదైనా పోటీ ఉంటేనే ఎక్కడ ప్రయాణికులకు కావచ్చు, డ్రైవర్లకు కావచ్చు, ఎక్కడ మంచి అవకాశాలు ఉంటే దాని దగ్గరికి పోతారుగా. సో డెఫినెట్గా ఇలాంటి పోటీ రావాలి. ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉంటేనే మంచి సేవలు అందుతాయి. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.